ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఫుట్బాల్ వరల్డ్ కప్ అంటేనే రికార్డ్స్, కానీ ఈసారి గోల్స్ మాత్రమే నమోదు కావట్లేదు, చరిత్ర లిఖించబడుతుంది. అదే చరిత్రకు కేంద్ర బిందువుగా మారింది ఎం అనే అక్షరం. ఎం అంటే మెస్సీ, ఎం అంటే ఎంబాపే. ఒకవైపు 39 ఏళ్ల మాంత్రికుడు, మరోవైపు 27 ఏళ్ల తుఫాను. ఒకరు రికార్డులు సృష్టిస్తుంటే మరొకరు వాటిని బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ ఎం వర్సెస్ ఎం మహా సంగ్రామంపై జీ స్పెషల్ ప్యాకేజ్. ఓవైపు ఫుట్బాల్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న మాంత్రికుడు, మరోవైపు ఆ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న యువ తుఫాన్. ప్రపంచ కప్ వేదికగా ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య మరోసారి అల్టిమేట్ వార్ నడుస్తుంది. ఇది కేవలం ఫుట్బాల్ మ్యాచ్ మాత్రమే కాదు, ఒక వారసత్వానికి, ఒక సవాలుకు మధ్య జరుగుతున్న పోరాటం. ఇదే ఎం ఫ్యాక్టర్ కదా. ప్రస్తుతం ఈ ఎం ఫ్యాక్టరే మొత్తం ప్రపంచ కప్ను శాసిస్తుంది. చారిత్రాత్మక 2022 ఫుట్బాల్ వరల్డ్ ఫైనల్లో వీరి మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. 4 ఏళ్ల తర్వాత ఈ ప్రపంచ కప్ లో ఆ రసవత్తర పోరు మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ టోర్నమెంట్ లో మెస్సీ కేవలం 2 మ్యాచ్లలోనే 5 గోల్స్ చేసి అదరగొడితే, అతనికి ఏ మాత్రం తీసిపోకుండా ఎంబాపే కూడా 2 మ్యాచ్లలో 4 గోల్స్ సాధించాడు. అంతేకాదు, ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్లో మెస్సీ 2 గోల్స్ చేశాడు. దీంతో ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా సరికొత్త వరల్డ్ రికార్డు సృష్టించాడు. దీనితో వరల్డ్ కప్ లో మెస్సీ గోల్స్ సంఖ్య 18కి చేరింది. మెస్సీ చేసిన రికార్డులు ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఫ్రాన్స్ సూపర్ స్టార్ ఎంబాపే కూడా ఈ వరల్డ్ కప్ లో 2 గోల్స్ చేసి తన ఓవరాల్ గోల్స్ ను 16కి చేర్చాడు. మెస్సీ రికార్డును బద్దలు కొట్టేందుకు కేవలం 2 గోల్స్ దూరంలోనే ఉన్నాడు ఎంబాపే. మెస్సీ, ఎంబాపే మధ్య ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మెస్సీ 6 వరల్డ్ కప్లు ఆడి ఈ రికార్డును అందుకుంటే, ఎంబాపే కేవలం తన 3వ ప్రపంచ కప్ లోనే ఈ రికార్డు వేటకు సై అంటున్నాడు. ఓవరాల్ గా చూస్తే 2022 ఫైనల్ మ్యాచ్ లో కూడా ఇదే జరిగింది. ఆ రోజు మెస్సీ వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుని తన కల నిజం చేసుకున్నాడు. అదే టైంలో ఎంబాపే అత్యధిక గోల్స్ చేసి గోల్డెన్ బూట్ ని సొంతం చేసుకున్నాడు. 4 ఏళ్ల తర్వాత కూడా ఆ పోరాటం ఏ మాత్రం తగ్గలేదు. కాకపోతే ఇప్పుడు మెస్సీ రికార్డుల వేటపై కన్నేస్తే, ఎంబాపే ఆ రికార్డులను తిరగరాసేందుకు రెడీ అవుతున్నాడు. గత చరిత్రను చూస్తే ఈసారి కూడా ఫుట్బాల్ వరల్డ్ కప్ లో ఎం వర్సెస్ ఎం గా జరుగుతుందని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఓవైపు ఫుట్బాల్ రికార్డు బుక్ లో తన పేరు రాసుకున్న లెజెండ్, మరోవైపు అదే బుక్ లో సరికొత్త అధ్యాయాన్ని రాయడానికి సిద్ధమైన ఫ్యూచర్ సూపర్ స్టార్. మొత్తానికి ఈ ఎం ఫ్యాక్టర్ యుద్ధంలో చివరి విజేతగా ఎవరు నిలుస్తారో మరికొద్ది రోజుల్లో తేలనుంది.